హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే పల్లి అండ్ నువ్వుల లడ్డు. నూనె వాడకుండా, షుగర్ వాడకుండా, నెయ్యి వాడకుండా చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందామండి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఇవి పక్కన పెట్టుకొని నువ్వులు వేయించుకుందాం. అంతే అండి, వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ప్యాన్ మళ్ళీ తెచ్చుకుందాం. ఇప్పుడు ఒక కప్పుతో నువ్వులు వేసుకుందాం. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటాయి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఇవంతా బాగా చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి పొడిలాగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకున్నామండి. ఇవి మంచిగా పొట్టు తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, లేకపోతే కొంచెం చేదుగా ఉంటుందండి లడ్డు పొట్టు తీయకపోతే. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకొని ఒక 1/2 కేజీ బెల్లం తీసుకుందామండి. తీసుకుని ఫస్ట్ దంచుకుందాం. డైరెక్ట్గా బెల్లం అలానే వేస్తే మిక్సీ తిరగదు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత 2 కప్పుల పల్లీలు, 1 కప్పు నువ్వులకి నేను 2 కప్పులు బెల్లం వేస్తున్నానండి. మీకు ఇంకా తీపి తక్కువ తినాలనిపిస్తే 1.5 కప్పు వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని లడ్డు చుట్టుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.